ఇవాళ ఆయన కేటీఆర్ సన్న ఆయన ఒకళ్ళు నొక్కుతున్నాడు. మా మీడియా మిత్రులు జర రాసుకోవాలి. నాకు ఆడ పట్నంలో మాట్లాడానికి కుదరలే. ఆయన అంటుండు ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి గోల్కొండ రిసార్ట్లో కలుసుకుర్రు, రాజేందర్ ఎన్నికలు అయినాక కాంగ్రెస్లోకి పోతాడని. అదే గీనే ఉన్నాడు వేం నరేందర్ రెడ్డి ఆయన. ఆయన కొడుకు పెళ్ళి లగ్గం, ఆయన లగ్గపత్రిక రాసుకునేది ఉంటే గోల్కొండ రిసార్ట్లా లగ్గపత్రిక రాసుకోనికే సుట్టపోళ్ళని అందరిని పిలిచాడు. రాజకీయాలలో ఉన్న వాళ్ళని పిలిచారు. నేను కాదు, 1000 మంది వచ్చారు. డాక్టర్ మల్లురావు గారు కూడా గక్కనే ఉన్నాడు. 1000 మందిలా గోల్కొండ రిసార్ట్లో వేం నరేందర్ రెడ్డి కొడుకుది లగ్గపత్రిక రాసుకునే దాంట్లో వచ్చారు. అది May 7th నాడు. ఆయన ఫోటోలు పెడతా అంటున్నాడు. మేమేం పంపుతాం చూసుకొని చూడరా సన్నాసి, మేము దావతులలో కలవలే, చీకట్ల కలవలే. పెళ్లి పిల్లగాని లగ్గపత్రిక నేను రాజేందర్ కలిసినాం. రాజేందర్ కేసీఆర్ లంగ భాగవతం అంతా నాకు చెప్పిండు. ఎట్లెట్లా ముంచిండు, ఎట్లెట్లా వంచిండు, తెలంగాణను ఎట్లెట్లా దోషిండు చెప్పిండు. సరే అన్న, ఇప్పటి వరకు నువ్వు ఆ తోడు దొంగతోనే ఉంటావు కదా, ఇప్పుడు చెప్తే నిన్నే వాడు నమ్ముతాడు, ఇది కొంచెం కష్టం అని నేను చెప్పిన. నేను ఇవాళ ఒక మాట అడగదలుచుకున్నా. May 7 తారీఖు నాడు వేం నరేందర్ రెడ్డి గారి కుమారుడి లగ్గపత్రికలా రాజేందర్ నన్ను కలిసిండు. కేసీఆర్ చేసిన దోకా నాకు చెప్పిండు. May 11 నాడు ఇదే రాజేందర్ బహిరంగంగా మా బట్టి విక్రమార్క ఇంటికి వచ్చి కలిసిండు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడిండు. ఆ తర్వాత May 24 నాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి ఉటావుటిని వచ్చిండు. అర్ధరాత్రి పూట హైదరాబాద్లో దిగిండు. ఫామ్ హౌస్లో పోయి ఈటెల రాజేందర్ను కలిసిండు. మాట్లాడుకున్నాక June 14 నాడు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిండు. నేను ఇవాళ అడిగేది ఏంటంటే, కేటీఆర్ గోల్కొండ రిసార్ట్లో మేము కలిసింది నువ్వు చెప్పుడు కాదు, ఇది బహిరంగ రహస్యం. 1000 మందిలో లగ్గపత్రికలో కలుసుకున్నాం, లంగ పనులలో మేము కలుసుకోలే. కానీ కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వచ్చిన విమానం ఇవ్వండి, ఆ ప్రైవేట్ జెట్ ఇవ్వండి, మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ది కాదా? కిషన్ రెడ్డిని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మీ అయ్యా కొడుకులు కలిసి రాజేందర్ కాంగ్రెస్ కండువ కప్పుకుంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఖతమవుతుంది, రాజేందర్ను బీజేపీలకు తెచ్చుకో అని చెప్పి మాట్లాడి కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది నీ అయ్యా కొడుకులు కాదా అని నేను అడుగుతున్నా.